వెల్కమ్ టు యోమి న్యూస్. డాక్టర్ల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి ప్రసవంలో నిర్లక్ష్యంతో పసికందు మృతి. వివరాల్లోకి వెళ్తే అగనంపూడి వైద్య విజ్ఞాన పరిషత్ డాక్టర్ నిర్వాహకం లేటుగా తెలిసింది. 20 రోజుల కిందట ఒక మహిళ డెలివరీ ఆపరేషన్ చేయించుకున్నారు. కుట్లు వేసిన చోట 10 రోజులకి కుట్లు కాస్త చీమ్ పట్టిందని హాస్పిటల్కి వెళ్తే 2 రోజులు ట్రీట్మెంట్ చేసి మా వల్ల కాదని ఈ హాస్పిటల్ కేజీహెచ్ రాశారు. అంతా నిర్లక్ష్యంగా హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుందని ఉన్నతాధికారులు ఎందుకు స్పందించట్లేదో తెలియట్లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హాస్పిటల్లో ఎన్ని సంఘటనలు జరుగుతున్నా పట్టించుకోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. వీళ్ళు మారరా? నిండు ప్రాణం అంటే అంత చులకన? అధికారులు చర్యలు తీసుకునే నాదులే లేరా? ఏమీ చేయని స్థితిలో కుటుంబం సకాలంలో స్పందించని వైద్య బృందం. పొరటాల రక్త ప్రసవం అవుతుందని స్కానింగ్ తీసుకెళ్తున్నట్టు చెప్తున్న బంధువులు. పోయిన ప్రాణం ఎలాగా తిరుగురాదు, మాకు జరిగిన అన్యాయం వేరే ఒకరికి జరగకూడదనే ఉద్దేశంతో మా ఆవేదన వ్యక్తం చేస్తున్నామని బాలింతల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యోమి న్యూస్. బాగానే ఉందని చెప్పారు. 10 నిమిషాల్లో బేబీ చనిపోయింది. బాగుందని చెప్పిన అతనే ఇప్పుడు సూపరింటెండెంట్ గారితో మాట్లాడితే మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు బేబీ దీన్ని కలెక్టర్ గారికి ఇష్యూకి తీసుకెళ్ళి మనం న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. కలెక్టర్ గారికి ఇష్యూ తీసుకెళ్ళి ఎవరైతే ఆ రోజు డ్యూటీ డాక్టర్స్ అలాగే నర్సులు ఎవరైతే ఉన్నారో సరిగ్గా చెప్పండి వాళ్ళు చెప్పలేదు. ఎవరు కనీసం ఎవరు మినిమం ఎవరు పట్టించుకోవట్లేదు. మేము చెప్పాము ఆయన కేవలం హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల డాక్టర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది. చాలా ఎమర్జెన్సీగా ఉంది, బ్లడ్ కావాలన్నారు. బ్లడ్ కావాలన్న పర్సన్ గాజువాకి వెళ్ళి గాజువాక్ నుంచి తిరిగి మళ్ళీ బ్లడ్ డొనేషన్ మాట్లాడి బ్లడ్ అరేంజ్ ఇక్కడికి వచ్చినంత వరకు ఆ పేషెంట్ అలా బెడ్ మీద పడుకొని ఉంది, కానీ ఎవరు సర్చ్ కూడా చేయలేదు, కూర్చోబెట్టలేసారు. అంత బ్లీడింగ్ అవుతున్న పాపకి 3 చీరలు తడిసిపోయాన్న, 3 చీరలు అంత బ్లీడింగ్ అయిపోయింది. ఇప్పుడు అంటే ఉమ్ము నీరు తగ్గిందండి. బ్లడ్ ఒకటే బ్లీడ్ అవుతా, బ్లడ్తో పాటు ఉమ్ము నీరు బ్లీడ్ అవుదా, 2 కలిపి బ్లీడ్ అవుతాయి. ఇప్పుడు 2 తగ్గడం వల్ల కదా ఇప్పుడు ఆ బేబీ రిస్క్ అయింది. లాస్ట్లో 12:30కి స్కానింగ్ రాశారు. ఇప్పుడు నువ్వు పడుకొని లేచి 11కి లేనో డెలివరీ పాపకి స్కానింగ్ రాస్తాడు. ఏ టెస్టులు రాస్తారండి? యూరిన్ టెస్ట్ అంట, 2-3 టెస్టులు రాశారు. అది చచ్చిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు టెస్టులు రాస్తే ఎవరు వెళ్తారు? నర్స్ తీసుకోవాలి. నర్స్ తీసుకొని యూనిఫామ్లో ఉండే వాళ్ళు వెళ్ళి అడిగితే అందులో రెస్పాన్స్ అయ్యి నాకు కావాల్సిన మెడిసిన్ లేకపోతే కావాల్సిన రిపోర్ట్స్ ఇస్తారు. అంతేగాని తాలూకా పేరెంట్స్ ఎవరు వెళ్తే ఎవరు ఇస్తారండి? పూర్తిగా డాక్టర్స్ నెగ్లెక్ట్ వల్లే మా బేబీ అనేది చనిపోయింది. క్లియర్గా ఎవరైతే సూపరింటెండెంట్ గారు మాట్లాడిన దాంతో ఇప్పుడు జస్ట్ ఒక 5 నిమిషం మాట్లాడి వస్తున్నాం. సూపరింటెండెంట్ గారు చెప్పింది ఏంటంటే బేబీ పొట్టలోంచి తీసేటప్పుడే చనిపోయింది అన్నారు. అదే డాక్టర్ నిన్న మాకు 1 o'clockకి బేబీ ఇప్పుడే స్కాన్ చేసాం, హార్ట్ బీట్ కొట్టుకుని చాలా బాగుంది, ఒక 5 నిమిషంలో మీకు ఏదో రిజల్ట్ ఇచ్చేస్తామని చెప్పి లోపలికి వెళ్ళారు. ఓకేనా? బయటకు వచ్చిన తర్వాత హార్ట్ బీట్ తక్కువ కొట్టుకుంటుందమ్మా, ఒక పావుగంటలో మెల్లి చెప్తామని చెప్పి అరగంటలో డాక్టర్లు అందరూ గుమ్మకేపి ఏదో టాగుడు సినిమా లాగా అడవుడు చేసి అరగంట తర్వాత బయటకు వచ్చి పాప చీజారిపోయింది, మేము చాలా ట్రై చేసాము, సారీ అమ్మా అని చెప్పేసి ఎవరి మటుకాలు వెళ్ళిపోయారు. అంతేగాని డిస్పాచ్ అయిపోయారు ఎవరికాలు. దానికి అసలు రీజన్ అంటూ లేదు. మళ్ళీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ చేసినారు. వీళ్ళు ఆపరేషన్ 1 o'clock స్టార్ట్ చేశారు. ఈ మధ్యలో అరౌండ్ 12 hours ఎంత ఉంది గ్యాప్. ఒక్క బేసిక్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇంజెక్షన్ ఇప్పుడు నొప్పులతో బాధపడే అమ్మాయికి అదే నొప్పులు అంటున్నారు, కానీ బేసిక్ ట్రీట్మెంట్ చేయలేదు. అదే ఒక్క నర్స్ కానీ డాక్టర్ కానీ కనీసం మనిషి మీద చేయలేదు. అది కాకుండా పక్కన ఆయాలంటే బ్లీడ్ అయిపోతుంది చూడండి అంటే ఆ క్లాతులు తీయాలి, ముందు 50 ఇవ్వమ్మా 100 ఇవ్వమని లంచాలు అడుగుతున్నారు ఒక్కొక్కరు కూడా. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతున్నాము. ఇంతమంది అదే పాప కోసం బయటను కూర్చొని ధర్నా కూడా చేద్దాం రెడీగా ఉన్నాము. ఇది ఎందుకంటే ఈ బాధతో మేము చెప్తుంది మా పిల్లలు మా తిరిగి వస్తుందని కాదు, మీరు కేవలం వాళ్ళు చేసిన నెగ్లెక్ట్ వల్ల అలాగే ఇక్కడ అగనంపూడి హాస్పిటల్ ఉందని చెప్పి సరౌండింగ్లో ఉన్న 3-4 ఏరియాలు ఇదో హాస్పిటల్ నమ్ముకొని ఉన్నారు. డెలివరీ 2 గంటలకి 1 గంటకి నైట్ టైం అయినా కూడా ఎక్కడ ఎందుకు తీసుకుంటున్నారండి? వేరే హాస్పిటల్కి వెళ్ళలేక ఇక్కడ నమ్మకం మీద కదా వీళ్ళంతలా మోసం చేసి బేబీ పొట్టలో చనిపోయిందని తెలిసి కూడా బయటకు బాగుందని చెప్పి 2 o'clockకి బేబీ మిస్ అయిపోయిందని చెప్పి అన్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే బేబీ పుట్టగానే మనకి మదర్కి చేతి మీద రాస్తారు, టైమింగ్, డేటు, వెయిట్ అంతగా రాస్తారు కదా. రాసిన తర్వాత చేతికి వేసిన ట్యాగ్ మీద ఒక టైమింగ్ ఉంది. అలాగే చేతితో పెన్తో రాత్రి కదా మాన్యువల్గా, దాని మీద ఏమొచ్చి ఒక టైమింగ్ ఉంది. అదేంటని అడిగితే సూపరింటెండెంట్ కూడా ఇప్పుడు ఆన్సర్ చెప్పలేదు మాకు. అరౌండ్ 1 hour 15 minutes మధ్యలో టైం డిఫరెన్స్ ఉంది.
ఎవరు కూడా దానికి ఆన్సర్ చెప్పట్లేదు. ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు మాట్లాడితే డాక్టర్ని పిలిచారు, అందరిని పిలిచారు, లైన్ బై లైన్ వచ్చి సారీ చెప్తున్నారు. సారీ ఎవరు కావాలి సార్? లైన్ బై లైన్ వస్తున్నారు. ఇలాగ అయిపోయిందండి. మీరు చాలా ట్రై చేసింది 1 గంటకి 9 గంటలకు స్టార్ట్ చేయొచ్చు కదా, అది 10 గంటలకు స్టార్ట్ చేయొచ్చు కదా, 3 నెలలు తీసుకొచ్చాం కదా. డాక్టర్ అయినా కూడా ఎందుకంటే ఉన్నారు, ఎవరు అనుకుంటున్నారు? నైట్ డ్యూటీ డాక్టర్స్ ఉన్నారు. ఆవిడ కూడా పీడీ ఏదో ఎక్స్పీరియన్స్ ఫుల్ పర్సన్ అంట, అలా చెప్తున్నారు. మరి ఆవిడ చేయొచ్చు కదా. ఆవిడంట ఆపరేషన్ చేసే డాక్టర్కి ఫోన్ చేసి ఇప్పుడు బ్లీడింగ్ మాన్ అవుతుంది, నార్మల్గా చేస్తున్నారు, ప్రశాంతంగా ఉన్నారని చెప్పినట్టు ఉన్నది. రాంగ్ ఇన్ఫర్మేషన్, పూర్తిగా రాంగ్ ఇన్ఫర్మేషన్. అందుకల్లే ఆపరేషన్ చేసే డాక్టర్ క్లియర్గా ఇప్పుడు మాకు మాట్లాడినప్పుడు ఆవిడ నోటితోనే చెప్పింది, బాగానే ఉందా అన్న వల్ల నీ 10 గంటలకు వచ్చాను అని. అర్థమైందా? ఆ 10 గంటలకు వచ్చేది ఏదో 6 గంటలకు వచ్చే, లేదా 7గా వచ్చే, లేదా 8కో 9కో 10 12 గంటల మధ్యలో ఒక దేవుని పట్టించుకోలేకపోయారండి. 12 గంటల మధ్యలో లాస్ట్లో పావు గంటలో ఇట్స్ వెరీ ఎమర్జెన్సీ అని చెప్పి పరిగెట్టి బిడ్డని చంపిస్తారు. ఇప్పుడు అంటున్నారు పావు గంట ముందు చేసి ఉంటే ఖచ్చితంగా బిడ్డ బతుకునమ్మా అంటున్నారు. పావు గంట ఏంటండి, మా పొద్దున ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి జాయిన్ చేసిన మనిషిని 2 వరకు ఇల్లే ఉంచాం. 2 గంటలకి ఆపరేషన్ డేట్ టైం రాశారు. అక్కడ ఎంతవరకు టైంలో అసలు ఆ టైం పీరియడ్ వాళ్ళు ఏం చేశారు? ఒక్కరు రెస్పాండ్ అవ్వకపోవడం వల్లగా బేబీ చనిపోయింది. ఇప్పుడు లాస్ట్లో పావు గంట అడిగితే మేము యాక్సిడెంట్ చేసి తీసుకొచ్చామా, సడన్గా తీసుకొచ్చి కాపాడండి అన్నానికి ఇల్లు దగ్గర తెచ్చి పెట్టాం. పొద్దున్నుంచి అదే బెడ్ మీద కదా మేము పెట్టాం. అదే అడిగితే ఒక్క డాక్టర్ కూడా లోపల రెస్పాన్స్ లేదు. తిరిగి మనకు అంటున్నారు సూపరింటెండెంట్ గారు అందరూ కూడా మీరు లోపల సీరియస్ యాక్షన్ నుంచి పెడతాం అంటున్నారు. ఇప్పటి నుంచి వరకు అసలు ఆ యాక్షన్ అనేది లేనట్టుగా ఉన్నది. అంతే అది కాకుండా లోపల ఉన్న ప్రతి ఒక్కరు కూడా 50కి 100కి కొక్కుతు పడి లంచాలు అడుగుతున్నారు, కానీ వచ్చిన పేషెంట్ని రిసీవ్ అసలు బాగోలేదు క్లియర్గా. ఎర్లీ మార్నింగ్ 3 AM అయితే అటెండ్ చేసిన ఆవిడని డెలివరీ పర్సన్ని అసలు ఎవరు కూడా రిసీవ్ చేసుకోలేదు. అలాగే రిసీవ్ చేసుకోకుండా లోపల ఉన్న ఆయాలు లేదంటే నర్సులు వాళ్ళు మేడం ఫోన్ చేశారంట. ఫోన్ చేసిన తర్వాత అలా నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది, బ్లీడింగ్ అవుతుందంటే డాక్టర్ అప్పుడు కూడా రాకుండా తెల్లారి 10 గంటల దానికి వచ్చి అతను 9 గంటలకు వచ్చిందంటే ఆవిడ 10 గంటల వరకు ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. తెల్లవారు 10:30 వరకు ఎవరు పట్టించుకోలేదు. పెద్ద డాక్టర్ వచ్చిన తర్వాత 10:30 తర్వాత అప్పుడు ఇది చేయాలి, స్కానింగ్లు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. పిల్లకి బ్లీడింగ్ అంతా పోయింది, పిల్ల పోయింది, కానీ వీళ్ళు పట్టించుకోలేదు. తర్వాత 1 గంటకి ఆపరేషన్ చేశారు, అన్నీ అయిపోయాయి. తల్లి బతికిన పిల్ల చచ్చిపోయింది అని చెప్పారు. 1 గంటకు కాదు, పిన్నిని మేమే తీసుకొచ్చాము. వచ్చిన తర్వాత టైం ఉంది, డాక్టర్కి చెప్తే టైం ఉందని చెప్పారు. టైం ఉందని చెప్పిన తర్వాత అవుతుందని చెప్పారు. తర్వాత బ్లీడింగ్ అయిపోతుంది మేడం, టైం ఉంటే ఉండని బ్లీడింగ్ అయిపోతుంది, దానికి ఒక ట్యాబ్లెట్ అని ఇవ్వండి, ఇంజక్షన్ అయినా చెయ్యండి అని చెప్పాము. చెప్తే ఆ ఇంజక్షన్ అక్కర్లేదు, అలాగే అవుతుంది అని చెప్పేసి 3 సార్లు 3 చెప్తే అలాగే అవుతుంది చెప్పేశారు. కానీ పట్టించుకోలేదు. తర్వాత గట్టిగా అడిగితే ఒక మేడం వచ్చి చేసిన తర్వాత వెంటనే ఎమర్జెన్సీ అని చెప్పేసి అన్నది. ఎమర్జెన్సీ అని చెప్పిన తర్వాత ఎమర్జెన్సీ అయిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేయాలి అన్నది, యూరిన్ టెస్ట్ చేయాలి అన్నది, యూరిన్ టెస్ట్ చేయాలి అన్నది. అన్ని టెస్టులు చేయాలి అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఆ టెస్టులన్నీ మాకు అప్పచెప్పడం కాదు, ఆ ఎమర్జెన్సీ నాకు తెలిసేటప్పుడు ఆవిడే డాక్టరే ఏఎన్ఎంలు కానీ డాక్టర్ కానీ నర్సులు కానీ పట్టుకొని ఈ లైన్లో ఉన్న వాళ్ళు ఆఫ్ చేసి ఇది పట్టుకొని ముందు అక్కడికి వెళ్ళాలి. కానీ అలాగే వెళ్ళలేదు. అలాగే వెళ్ళకుండా మీరు చేసుకొని 2 టెస్టులను మాకు అప్పచెప్పారు. మాకు చెప్తే మేము ముందుకు వెళ్ళకుండా మమ్మల్ని లైన్లో నిలబెట్టారు. ఆ నిలబెట్టడం వల్ల పిల్ల లేటుగా ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఆ పిల్లకి రాత్రి నుంచి ఏమీ తినలేదు. తినలేని పిల్లకి కూడా ఇంకేం పెట్టకండి, ఇప్పుడు స్కానింగ్ తీయాలి అన్నారు. స్కానింగ్ తీయాలి అన్నప్పుడు స్కానింగ్ తీసినప్పుడు కూడా ఏఎన్ఎం నర్సులో డాక్టర్ దగ్గరుండి తీసుకొని వెళ్ళాలి. అక్కడికి తీసుకొని వెళ్తే వాళ్ళు వెళ్తే కదా ఈ జాగా మిగతా ఉన్న వాళ్ళు చోటు ఇస్తారు, ఇవ్వలేదు. మేము వెళ్తే మాకు చోటు ఎందుకు ఇస్తారు? మీరు మాలాగా వచ్చారు కదా అని మమ్మల్ని ఆపుతారు. 11 అయ్యి అన్ని టెస్టులు అయ్యేసరికి 2 గంటలకి తెల్లవారుజామున 2 గంటలకు తీసుకొచ్చారు. మేము ఎందుకు 2 గంటలకు